ఎవరిని ప్రలోభాలకు గురి చేసినా సరే ప్రజలు మాత్రం తన వైపే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు తోట త్రిమూర్తులు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. కులాలు మతాలకు అతీతంగా ప్రజలు తనను హక్కున చేర్చుకుంటున్నారని చెప్పారు తోట త్రిమూర్తులు. వందల మందితోటి ఈరోజు మరి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని, స్థానికుడు కావాలని, అందరికీ న్యాయం జరగాలని, అది తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది, తోట త్రిమూర్తులు అలా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, వాళ్ళు ఏదైతే నమ్మకంతో వచ్చారో ఆ నమ్మకాన్ని 100% నిలబెట్టుకుని, ఆయనే కాకుండా ఆయన వెనకాల మరి ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మరి ఓసీ సమాజ వర్గం కానీ అనేక మంది ఉన్నారు. వెల్ల గ్రామం ఈ నియోజకవర్గంలో ఒక పెద్ద గ్రామం అయినటువంటి వెల్ల గ్రామం నాకు 25 సంవత్సరాలుగా నాకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి గ్రామం అది. అటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి శ్రీనివాసరావుకి ఏదైతే తనకంటూ కొంతమందిని, కొన్ని వర్గాన్ని పోగు చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే శ్రీనివాసు వాళ్ళకి మాట ఇచ్చి తీసుకొచ్చాడో ఆ పనులన్నీ కూడా చేసే బాధ్యతను తీసుకుంటాను. మరి ఈరోజు 2019లో జరుగుతున్నటువంటి రామచంద్రపురం శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తోట త్రిమూర్తులు గారు అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గం గెలబోతున్నారని చెప్పి సందర్భంగా మీ ఛానల్ ముందు నేను డంకాపదంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 25 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, ఈ ప్రజలకి కష్ట సుఖాల్లో ఉన్నటువంటి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఈ ప్రజలకు అందుబాటులో ఉండి మరి అనేక కార్యక్రమాలు, వ్యక్తిగత సమస్యలు తీర్చడమే కాకుండా నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులను కూడా ఈరోజు ఏ శాసనసభ్యుడు ఈ నియోజకవర్గానికి చేసిన దాఖలాలు లేవు. మరి 25 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మరి శాసనసభ్యుడు త్రిమూర్తులు గారు ఎన్నికైన నాటి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన కాడి నుంచి కూడా ఈ నియోజకవర్గం దిశ మార్చినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని మరలా ఒకసారి 2019 ఎలక్షన్లో ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అన్ని కులాలు, అన్ని మతాల వారు కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి మంత్రివర్గంలో ఖచ్చితంగా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు రేపు మే 23 తర్వాత మొట్టమొదటి ప్రమాణ స్వీకారానికి మంత్రివర్గంలో ముస్తాబై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.